చరణములే నమితి చరణములే నమితి నీ దివ్య చరణములే నమితి నీ దివ్య చరణములే నమితి వారధిగట్టిన వరభద్రాచల వారధిగట్టిన వరభద్రాచల వరదా వారధిగట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమితి ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, అనుకూల దైవం, అనుకూల అంశాలతో పాటు దైవ పూజలోని పరమార్థం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, నిజ జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు నిజ జ్యేష్ఠ బహుళ షష్ఠి. సామాన్య కార్యక్రమాలకి, శుభ ప్రయత్నాలకి కూడా కలిసి వస్తుంది. వివాహాది అలాగే గృహప్రవేశాది కార్యక్రమాలకి కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు మరో విశేషం, రవి యొక్క సంచారం సింహరాశిలోకి అంటే మఖా నక్షత్రం 1వ పాదంలోకి తెల్లవారుజామున 4 గంటలకి ప్రవేశం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బుధ జపం, పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ దర్శనం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బుధుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. గోసేవ, అన్నదానం, వస్త్రదానం వంటివి కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. పూర్వభద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు యోగాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి సంపూర్ణ శుభగ్రహం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధస్తుతి, పఠనం, శ్రవణం శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ప్రియంగు కళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. తచ్చమ్యో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం విగాతు భేషజం శం నో అస్త్వద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. శ్రీ మహావిష్ణువు యొక్క పూజాది కార్యక్రమాలు, స్మరణ గ్రహపీడను తొలగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం.
దైవ పూజలోని పరమార్థం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో పరిశీలిద్దాం. పూజ అనే శబ్దం 2 అక్షరాల కలయిక. ఈ 2 అక్షరాలు ఆత్మ పరమాత్మలకు సూచికలు. పూజ అనే పదం పా జ అనే ధాతువులతో ఏర్పడింది. పా ధాతువుకు అర్థం ప్రాణాయామం, జా ధాతువుకు అర్థం జపం. కాబట్టి పూజ అనేది శారీరకంగా చేసే ప్రాణాయామం, మానసికంగా చేసే జపం. దేహం మనస్సు ఏకీకృతమై చేసేటువంటి ఆరాధన సంవిధానమే పూజ. భగవంతుణ్ణి జపిస్తూ తపిస్తూ ఆ అంతర్యామిని నానావిధ ద్రవ్యాలతో అర్చించడం పూజ. మనోవాక్కాయ కర్మలతో అంటే త్రికరణ శుద్ధిగా పూజా విధిని ఆచరించాలి. పూజ అంటే ఆడంబరాలతో కూడింది కాదు, ఆత్మానుసంధానంతో చేసేటువంటి ప్రక్రియ. ఆత్మను పరమాత్మతో సంలీనం చేసేటువంటి విధానం. మంత్ర జపాదుల ద్వారా శరీరాన్ని మనస్సుని ఏకోన్ముఖం చేసి దేవతా స్వరూపాన్ని ఆర్తిగా కీర్తించడం. మనసులోని ఆత్మశక్తితో సదా భగవంతు రూపాన్ని దర్శించి తరించడమే అసలైనటువంటి పూజ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ జోక్యాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మేషరాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి, అనుకూలతను పెంచుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. మానసిక ధైర్యం సన్నగిలుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు వృషభ రాశి వారు దక్షిణ దిక్కు ప్రయాణాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి చేకూరుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా నూతన కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ప్రతికూలతని పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు మిథున రాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూల వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ పరిణామాలు వేగవంతమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. బుధవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి పోతుంది.
గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం మహిళలకు గృహపరంగా చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అనుకూల ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వేగవంతమవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభవార్తలు వింటారు. బుధవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. అడ్డంకుల్ని అవరోధాలని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు క్రమక్రమంగా లభిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి పోతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో మాత్రమే సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఓర్పు సహనం వంటివి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. సమస్యలు పరిష్కరింపబడతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. గుర్తింపు ఉద్యోగపరంగా లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో
నైపుణ్యాన్ని వెంటనే ప్రదర్శించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ వెంటనే అనుభవంలో వాటిని పొందలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో ధైర్యం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన అవకాశాలు ఉద్యోగపరంగా లభిస్తాయి. శుభ ప్రయత్నాలు గృహపరంగా కూడా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఆర్థిక విషయాల్లో అవకతవకలు ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి విజయాలు అనుకూలతని పెంపొందింపచేస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులు కొనసాగుతాయి. అకారణ కలహాలు కూడా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. సంభాషణల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వాహన విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారికి ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విభేదాలు దూరమవుతాయి. ఈరోజు మీనరాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రమాదాలు దూరం చేసుకోగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సోమవారం లేదా బుధవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో తులసి మొక్క దగ్గర పసుపు కుంకుమలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగించి మానసిక ప్రశాంతతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కూడా ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. శుభోదయం. శుభమస్తు. కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో శని వివిధ స్థానాలలో ఉన్నప్పుడు అనేకములైన ఫలితాంశాలను శాసిస్తూ ఉంటాడు. 2వ ఇంట ఉన్నప్పుడు వాక్కు దోషం, 5వ ఇంట ఉన్నప్పుడు సంతానపరంగా ఆలస్యాదులు, 7మంలో ఉన్నప్పుడు వివాహపరమైనటువంటి ఇబ్బందులు, 8మంలో ఉంటే ఆయుర్దాయ సంబంధితంగా మీలు కీడు 2 చూపిస్తూ ఉంటాడు. అలాగే గురువు కూడా. నిజానికి జాతక చక్రంలో గురువు ఇంకా ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాడు. గురువు అంటేనే పెద్ద గ్రహం అని చెప్పాలి. నవగ్రహాలలో అతి పెద్ద గ్రహం గురుగ్రహం. జాతక చక్రంలో వివాహం త్వరగా కావాలి అన్నా, ఆలస్యం తొలగిపోవాలి అన్నా గురువు ఎక్కడ ఉన్నాడు అనేది కూడా చూస్తూ ఉంటారు. స్త్రీణాం గురుబలం శ్రేష్టం పుంసానాం తు రవేర్బలం ద్వయోహో చంద్రబలం జ్ఞేయం అంటూ గోచార బలంలో గురువు బలమే ప్రాథమికంగా ముందుగా చూస్తూ ఉంటారు. అటువంటి గురువు మన జాతక చక్రంలో 12 రాశుల్లో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో పరిశీలన చేస్తే ఇప్పుడు వర్తమాన స్థితిలో గురువు తులారాశిలో ఉన్నాడు. ఈ తులారాశికి సంబంధించినటువంటి గురువు ఇచ్చే ఫలం స్థాన చలనం. 1వ ఇంట్లో ఉన్నాడు గురువు. చేసేటటువంటి వృత్తి కార్యాలయం అక్కడ ప్రమోషన్ రావడమో, లేక ఇంకేవైనా కారణాల చేత అక్కడ కాకుండా మరో చోట పనిచేయవలసి రావడమో, లేక ఆ ఉండేటటువంటి ఇల్లు సొంత ఇల్లు కాని పక్షంలో అద్దె ఇల్లు అయిన పక్షంలో అద్దె ఇల్లు మారవలసి రావడం, ఇలాంటివన్నీ కూడా రాశిలోనే గురువు ఉన్నాడు అన్నప్పుడు ఆ గురువు ఇలా సూచిస్తాడు. ఇక ఈ గురువు 2వ ఇంట ఉన్న పక్షంలో ఆయన ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటిని వృద్ధిపరుస్తాడు.
రెండవ ఇల్లు అన్నప్పుడు ఈ సందర్భంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి ఆకస్మిక ధన ప్రాప్తి, డబ్బు అధికంగా లభించడం అని చెప్పాలి. ఈ రెండవ ఇల్లు అన్నప్పుడు కన్యా రాశికి రెండవ ఇల్లు అవుతుంది. కన్యా రాశి వారికి గురువు రెండవ ఇంట ఉన్న కారణం చేత ఆకస్మిక ధన ప్రాప్తి అని చెప్పాలి. ఇలా గురువునే మనం కేంద్రీకృతం చేసుకుని పరిశీలన చేస్తే గురువు మూడవ ఇంట ఉన్నాడు అన్నప్పుడు అంటే సింహరాశి వారికి ఏదైనా అనుకోకూడని ప్రమాదం, ఆపద వచ్చే అవకాశం ఉంటుంది. గురువు జాతకంలో ఎవరి జాతకానికి వారి జాతకంలో ఇలా మూడవ ఇంట గురువు ఆపద అని చెప్పాలి. గురువు నాలుగవ ఇంట ఉన్నాడు అంటే కర్కాటక రాశి వారికి సంబంధించి నాలుగవ ఇంట ఉన్న గురువు అనవసరంగా ఖర్చు పెట్టడం, వృధాగా వ్యయపరచడం, డబ్బు ఎవరికైనా ఇస్తే తిరిగి రాకపోవడం అన్నది కర్కాటక రాశి వారికి సంబంధించి గురువు అందించేటటువంటి సూచన. కనుక కర్కాటక రాశి వారు ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అంటే గురువు ఇప్పుడు తులలో ఉన్నాడు కాబట్టి అనవసర వ్యయం, ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాదో ఏమో అన్న ఆలోచన చెయ్యాలి. విశేషంగా ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి గురువు ఐదవ ఇంట ఉన్నప్పుడు సంపదలు పెరుగుతాయి. మిథున రాశికి సంబంధించి ప్రస్తుతం గురువు ఐదవ ఇంట ఉన్న కారణం చేత ఈ మిథున రాశి వారికి ఇల్లు కట్టుకోవాలి అన్న సూచనలు, అలాగే స్వంత ఆస్తిపాస్తులు పెంపొందించుకునే అవకాశాలు, కొత్తగా భూమి క్రయ విక్రయాలు జోరందుకుంటాయి, ఊపులా ఉంటాయి. మిథున రాశి వారికి గురువు పంచమంలో ఉన్న కారణం చేత సంపద పెరుగుతుంది. అలాగే గురువు ఆరవ ఇంట అన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. వృషభ రాశి వారికి గురువు ఆరవ ఇంట ఉన్న కారణం చేత అకారణంగా అహేతుకంగా దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎవరికి వారు వారి వారి జాతకంలో గురువు ఎక్కడ ఉన్నారు అన్న ప్రశ్న వేసుకొని దాని ప్రకారం చూసుకున్నప్పుడు ఏడవ ఇంట గురువు ఉన్నాడు. మేషరాశి వారికి గురువు దృష్టి కారణంగా ఆరోగ్యం, ఆనందంగా ఉండడం, చురుకుగా ప్రవర్తించడం, జాగ్రత్తతో మెలగడం, ఆ అడుగు వేసినా కూడా చాలా మెలకువగా వేయడం, ఇలాంటివన్నీ కూడా మేషరాశి వారికి గురువు ఏడవ ఇంట ఉన్న కారణంగా ఆరోగ్యం చెప్పాలి. ఇక గురువు ఎనిమిదవ ఇంట ఉన్నాడు, హాని, భయం, అకారణంగా రాజదండన, ఇది మీనరాశి వారికి చెప్పవలసిన అంశం. ఇలా మనం వెనకాతలే వెళుతూ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు ప్రత్యేకించి గురువు తొమ్మిదవ ఇంట అనుకుంటే ధనాగమం, ఇది కుంభరాశి వారికి. ఆకస్మిక ధనప్రాప్తి అన్నది కుంభరాశి వారికి. గురువు తొమ్మిదవ ఇంట ఉన్నాడు, ధనప్రాప్తి. గురువు పదవ ఇంట అనుకున్నప్పుడు మకర రాశి వారికి సంబంధించి హాని అనే చెప్పాలి. శారీరక పరమైనటువంటి రుగ్మతలు, గాయాలు పదవ ఇంట ఉన్న గురువు కారణంగా గాయాలు కలుగుతాయి, కానీ గురువు కారణంగానే మళ్ళీ మానతాయి. గురువు ఏది చేస్తాడో అది పెంపొందింపజేస్తాడు అని చెప్పాలి. అలాగే గురువు 11వ ఇంట ఉన్నప్పుడు అన్నప్పుడు ధనురాశి వారికి సంబంధించి గృహ సౌఖ్యం, చక్కటి భోజనం ఇవి లభిస్తాయి. గురువు 12వ ఇంట ఉన్నాడు అన్నప్పుడు చివరగా పీడ, మానసిక పీడ, అనవసరంగా తోటి ఉద్యోగుల చేత మాట పడవలసి రావడం, అధికారుల దండన 12వ ఇంట గురువు ఉంటే ఇలా గురువు కారకంగా మన జీవితంలో వచ్చే మార్పులు ఇలా ఉంటాయి. వీటికి పరిహారం ఒకే ఒక్కటి, పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను తరచుగా ధరిస్తూ ఉండాలి. పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను దానంగా ఇవ్వాలి. పుష్యరాగము అనేటటువంటి రత్నాన్ని కూడా కుడి చేతి చూపుడు వేలుకు ధరించిన పక్షంలో, గురువారం నాడు ఉపవాసం ఉండి గురువులను సేవించిన పక్షంలో ఈ పరిహారాలు పాటిస్తే గురువు అనుగ్రహం మరింతగా లభిస్తుంది. సంక్షిప్తంగా ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని అంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్య జీవితంలో మనం ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి విధి విధానాలు గృహబల రీత్యా ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావంతో పాటు వాస్తు దోష నివారణకు కూడాను సహకరించడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి అంటోంది శాస్త్రం. వాస్తుశాస్త్రాన్ని వివిధ కోణాలలో మనం గనక పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడాను వాస్తుకి అనుసంధానంగానే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సహసిద్ధంగా
ఇల్లు ఊడ్చిన తర్వాత కసువు అనేటువంటిది దీపాలు పెట్టిన తర్వాత బయట పారవేయకూడదు. దీపాలు పెట్టక ముందు ఊడ్చినది వెనువెంటనే దాన్ని బయటకు పారవేయాలి అనేటువంటి సూత్ర ప్రాతిపదిక. లక్ష్మీదేవి ఏ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి ఆమె చాలా ఆనందపడుతుంది. అలాగే రోలు అనేటువంటిది ఉంది. పూర్వకాలంలో ఇళ్లలో పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి. ఆ రోట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆ పత్రం అంటారు, రోట్లో వేసి తిప్పేటువంటిది. ఆ పత్రం తిప్పడం కానీ రోకలితో రోట్లో పొడవటం కానీ చేయకూడదు. ఖాళీ రోట్లో ఎప్పుడూ కూడాను ఆ విధంగా పత్రాన్ని తిప్పరాదు. రోలు అనేటువంటిది ఎక్కువగా ఆగ్నేయ వంటింట్లోనే భూమిలోకి కూడా ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం ఉంది. నిత్యం అసుర సంధ్యా సమయంలో అంటే ప్రతినిత్యం కూడాను ప్రతి ఒక్కరూ కూడా సాయం సంధ్యా సమయంలో శివస్థుతి చేయాలి. ఎందుచేత శివస్థుతి చేయాలి? ఈ యొక్క సాయం సంధ్యా సమయంలోనే కైలాసంలో పార్వతీదేవితో కూడి పరమేశ్వరుడు ఆనంద నాట్య తాండవం చేస్తాడు. కాబట్టి శివస్థుతితో పాటుగా హనుమంతుల వారిని కూడాను స్తుతించినట్లయితే, శివాంశ సంభూతుడు కదండి ఆయన, అందుచేత హనుమంతుల వారిని కనుక ఇంట్లో వాళ్ళు తలుచుకున్నట్లయితే సాయం సంధ్యా సమయంలో తప్పనిసరిగా వారికి బలం, ధైర్యం, శక్తి, సామర్థ్యం, వేగం ఇవన్నీ కూడా పెంపొందుతాయి. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో తటస్థత లేకుండా నిర్ణయాలు గైకొనడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం ఒక పూటైనా సరే యజమాని వంటగదిలో కింద కూర్చొని ఏదో ఒక ఆహార పదార్థం తీసుకుంటూ ఉంటే ఆ గృహంలో అన్నశాంతి జరిగినట్టే అవుతుంది. వాస్తుశాస్త్ర రీత్యా వంటగదిలోనే ఇంటి యజమాని కూర్చొని భోజనం చేయటం సర్వవిధ శ్రేయోదాయకం అని చెప్పేసి, అంటే ఆగ్నేయ గదికి అంత విశిష్టత ఉంది. ఇక వాస్తురీత్యా ఏ దిశ అధికంగా పెరిగినా ఆ స్థలంలో వాస్తులోపం ఉన్నట్లే కదా. దిశలు ఇష్టం వచ్చినట్టుగా పెరగడానికి వీల్లేదండి. అంటే ఏవి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఈశాన్యం కూడాను అత్యధికంగా పెరగకూడదు. ఎంతవరకు పెరగాలో అంతవరకే పెరగాలి ఆ యొక్క స్థలంలో. అయితే ఇప్పుడు ఆగ్నేయం పెరిగిందనుకోండి, ఈశాన్యం కొద్దిగా తగ్గిందనుకోండి, ఇంటి ఇళ్ళకి కొద్దిగా అనారోగ్యం చేస్తూ ఉంటుంది. అనారోగ్యం కూడా చేయకుండా ఉండటానికి ఏదైనా ఉందా అన్నప్పుడు తప్పనిసరిగా కొబ్బరి బోండం పూజ అని చెప్పేసి ఉంది. చక్కటి కొబ్బరి బోండం తొడిమెతో సహా తీసుకొని సోమవారం నాడు పూజా మందిరంలో ఉంచి దానికి పసుపు కుంకుమ వ్రాసి వాస్తు పురుషునికి నమస్కారం చేస్తూ వాస్తు పురుష అనుగ్రహించు అని చెప్పేసి ఆయనకి నమస్కారం చేసిన తర్వాత ఇలా 3 రోజుల పాటు పసుపు కుంకుమతో పూజ చేయాలి ఆ కొబ్బరి బొండాన్ని. ఇప్పుడు సోమవారం నాడు పూజ చేసాం, మంగళ బుధవారాలు అయిపోతాయి పూజ. గురువారం నాడు ఉదయం తప్పనిసరిగా ఆ కొబ్బరి బొండాన్ని ఈశాన్యం చూస్తూ ఉన్నట్టుగా ఇంటి ముందు భాగాన ఉట్టిలో తగిలించాలి. అలా గనక తగిలించినట్లయితే ఆగ్నేయ దోషం అనేటువంటిది పటాపంచలైపోతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు సప్తమి తిథి ఉంది, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి వైద్యులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే గోచార శని దోషాలను తొలగింపజేసుకోవటానికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. అలాగే సేవకులను నియమించుకొని వారికి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈశ్వరుడిని పటిక పంచదార పాలలో కలిపి ఆ పాలతో అభిషేకం చేయటం ద్వారా గ్రహచార గోచార శనిదోష తీవ్రతలు తగ్గింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది.
జయీ భవ విజయీ భవ జయీ భవ విజయీ భవ. ఎంత అగ్ని అయినా భట్టారకుడు అంటే మహానుభావుడు. అంత అగ్ని అయినా కూడా మహాత్ములు కనపడ్డారనుకోండి, ఆయన కూడా ఎంతో గౌరవిస్తాడు. ఎందుకో తెలుసా? ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతాడు అగ్ని. సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటారు భాగవతంలో. కాబట్టి అగ్ని యొక్క తేజస్సు ప్రభువు యందు ఉంటుంది. అలాగే ఇంద్రస్య, ఆయన పరాక్రమం అటువంటిది. ప్రభువుగా ఆలోచించారనుకోండి, కత్తి పెట్టి యుద్ధం చేస్తే అలా చేస్తాడు. మామూలుగా మీరు ఆయన యొక్క పరాక్రమము అన్నప్పుడు ఆయన అధికార స్థాయిని బట్టి చూశారనుకోండి, ఆయన ఒక్క సంతకం పెట్టాడనుకోండి కోట్ల మందికి ఉపకారం చేయగలడు. తొందరపడి సంతకం పెట్టాడనుకోండి కోట్ల మంది కళ్ళు చెమర్చేట్లు చేయగలడు. పరాక్రమం ఉన్నదా లేదా? ఇంద్రుని యొక్క అంశం ఉన్నది. అలాగే సోమాంశ ఉన్నది. చల్లగా కాంతి ప్రసరణం చేయగలడు, వెన్నెల ప్రసరించగలడు, ఆ సంతోషాన్ని ఇవ్వగలడు. చంద్రుడు ఎలా సంతోషింపచేస్తాడో ప్రజలను అలా సంతోష పెట్టగలడు రాజు. కాబట్టి ఆ సోముని యొక్క అంశం ఉంది. అలాగే ఆయన తన దండము చేత ఎవరినైనా సరే బాధించగలడు. యమధర్మరాజు గారు యమదండం చేత్తో పట్టుకున్నాడు అనుకోండి, దండధరుడు అంటాడు. ఆయన ఎవరినైనా బాధించగలడా లేదా? ఎందుకంటే రోగం కూడా ఇవ్వగలడు ఆయన. ప్రభు అంతే. ఆయన బాధించాలనుకున్నాడు అనుకోండి, ఆయనకు ఆగ్రహం వచ్చిందనుకోండి బాధ పెట్టగలడు. అదే ఆయన మహాప్రసన్నుడై అనుగ్రహించగలడు వరుణుడిగా. కాబట్టి 5 యొక్క అంశాలు ఎవరి యందున్నాయి? ప్రభువు యందున్నాయి. మరి ఇంత తేజస్సు ఎవరి యందుందో వారు చాలా జాగ్రత్తగా ఉండాలా వద్దా? తన దగ్గర ఉన్నవాళ్ళు ఎవరెవరి పట్ల తాను ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేగాని కోపం వచ్చిందని అందరి పట్ల అగ్నిహోత్రుడిలా ఉంటానంటే ఎలా? ఒకడి దగ్గర అగ్నిలా ఉన్నావు, మంచిదే. ఇంకొక ఆయన లోపలికి వచ్చాడు, వెంటనే నువ్వు సోముడవు కావాలి, చంద్రుడిలా ప్రకాశించాలి. అలా ఉన్ననాడు ప్రభువు ధర్మమునందు నిలబడిన వాడికి ఎంత ఉపకారమైనా చేయగలడు. ధర్మ వ్యతిరేకుల పీచ మనసగలడు. ప్రజలందరికీ కూడా మా ప్రభు ఉండగా మాకే అని సంతోషంతో ఉండగలరు. అలా ఉండాలి సుమా. ప్రభువు వలననే రాజ్యము యొక్క గౌరవం అంతా నిలబడి ఉంటుంది. ఇలా ఉన్ననాడు ఆ కింద ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు అన్నది భీష్ముడి ప్రతిపాదన. కాబట్టి మహారాజు అంతటి వైభవాన్ని పొంది ఉంటాడు కనుక తన ప్రజల పట్ల అంత ప్రసన్నత్వంతో ధర్మమునకు ఆధారభూతుడై ప్రవర్తించవలెను. అలాగే భూతవృద్ధులు ధనలాభములను కలుగు ధర్మమును రాజనువాడు ధర్మరక్షకై జనియించను కావున అతడరోషకాముడై ధర్మ నిరతుండు కాగవలయు. చాలా 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 గంభీరమైనటువంటి మాట చెప్తున్నాడు. అసలు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యమేమి? వృద్ధి కదా. ఏం మాట్లాడతారు? ఏది మాట్లాడినా ఇదెంత వృద్ధిలోకి వచ్చింది, ఇదెంత వృద్ధిలోకి వచ్చింది, ఇదెంత వృద్ధిలోకి వచ్చింది అదేనా అడుగుతారు? ఎక్కడ ఏ కీర్తి సాధించవలసి వచ్చినా నీ రాజ్యమునందున్న ప్రజలు దానికి కారకులు కావాలి, వాళ్ళు అలా యశోవిరాజితులు కావాలని కోరుకుంటున్నావా? నువ్వు ఎన్ని కోరుకున్నా ఇన్నింటికి ప్రధానమైన మూల కందం ఎక్కడున్నది అంటే ధర్మమునందు ఉన్నది. అసలు వృద్ధి సంఖ్యాపరంగా ఆలోచించినా ప్రజలు చక్కగా వృద్ధిలోకి రావడం. ఆవులు వాటి సంఖ్య పెరగాలి, గొర్రెలు వాటి సంఖ్య పెరగాలి, కోళ్ళు వాటి సంఖ్య పెరగాలి, మేకలు వాటి సంఖ్య పెరగాలి, పులులు అవి కూడా పెరగాలి, ఏనుగులు వాటి సంఖ్య పెరగాలి, చెట్లు అవి పెరగాలి, సంఖ్యాపరంగా పెరగాలి. స్త్రీల సంఖ్య పెరగాలి, పురుషుల సంఖ్య పెరగాలి, అందరూ పెరగాలి, అందరూ సంతోషంగా ఉండాలి. భూతవృద్ధులు సమస్త ప్రాణికోటి యొక్క సంఖ్య పెరగాలని నువ్వు కోరుకున్నా అలా ఎవరు కోరుకుంటారు? ఇంట్లో యజమాని దగ్గర నుంచి తను తన భార్య అలాగే ఉండిపోవాలనుకుంటారా? పిల్లలు పుట్టాలనుకుంటారా? ఆ పిల్లలకి పిల్లలు పుట్టాలనుకుంటారా? భూతవృద్ధులు ప్రాణులు పెరగాలని కోరుకుంటున్నావా? అలా కోరుకున్నా ధన లాభములను కలుగు బాగా డబ్బు కలిసి రావాలని కోరుకుంటున్నావా? అదైనా రాజనువాడు ధర్మరక్షకై జనియించను కావున ఇవన్నీ దేని వలన కలుగుతాయి అంటే ధర్మము వలన మాత్రమే కలుగుతాయి. ఇవన్నీ కలగాలంటే ఏమవ్వాలి? ధర్మం ఎవరు పాటించవలసింది?
మనుష్యులు పాటించాలి ధర్మం. కాబట్టి ధర్మరాజా, ధర్మాన్ని పరిపాలించడం అనేటటువంటిది ప్రజలకి అత్యంత అవసరం. మనసు లోపల ప్రతివాడికి ధర్మం మీద అనురక్తి ఉందనుకోండి, వాడు కట్టవలసిన పన్ను వాడు కట్టేస్తాడు, వాడు చెయ్యవలసిన పని వాడు చేసేస్తాడు, వాడు ఒకళ్ళ జోలికి వెళ్ళడు, వాడు నేరం చెయ్యడు. అప్పుడు ఎంత సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ధర్మము ప్రధానము. ఆ ధర్మము ఎందుకు ప్రజలు పాటిస్తారు? ఆ ధర్మాన్ని చెప్పేవాళ్ళు ఉంటే ప్రజలు పట్టుకుంటారు. ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ధర్మం మనని ఇంత కాపాడుతుంది కాబట్టి ధర్మం పట్టుకుందాం అనిపించింది అనుకోండి, ధర్మాన్ని పట్టుకుంటారు. ఎందుకు పట్టుకోరు? రాజును వాడు ధర్మరక్షకై జనించెను కావున. అసలు రాజన్నవాడి ప్రధాన కర్తవ్యము ధర్మరక్షణమే. అలా నిలబడగలిగితే అతడు అరోషకాముడై ధర్మనిరతుండు కాగవలయు. రాజన్నవాడు ప్రధానంగా ఏదై ఉండాలో తెలుసా? ధర్మనిరతుడై ఉండాలి. ధర్మము కోసము నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి అయి ఉండాలి. అసలు రాజు ఉన్నది అందుకే. ధర్మరాజా, ఇది నీకు జ్ఞాపక ఉన్నంత కాలం నీ రాజ్యము సస్యశ్యామలము సుభిక్షము. ఇది నువ్వు మరిచిపోయిన నాడు నువ్వు మిగిలినవి ఏవి కావాలనుకుంటున్నాయో అవి లభిస్తాయని చెప్పడం చాలా కష్టం. కాబట్టి ధర్మమునకు పెద్దపీటవై, ధర్మాత్మలకు పెద్దపీటవై, ధర్మ ప్రచారమునకు పెద్దపీటవై, అది ప్రధానము సుమా అని మహానుభావుడు భీష్ముడు ఎంత గొప్పగా మాట్లాడాడో. ఆయనకి తెలియని రాజనీతి ఏముందండి? కాబట్టి ఈ మాట చెప్పి, అర్ధసిద్ధి కంటి నరయ ఎక్కుడు ధర్మసిద్ధి దాన సకల సిద్ధులను ప్రశస్త భంగి చేరు శాశ్వత కీర్తియు సంభవించు కలుగు సద్గతియును. ఇవి జ్ఞాపకం పెట్టుకుంటే మనసు ధర్మం వైపుకి ఖచ్చితంగా తిరుగుతుంది, క్రమక్రమంగానైనా ఉంచుకుంటుంది. అర్ధసిద్ధి కంటే నరయ ఎక్కుడు ధర్మసిద్ధి. అస్తమానం డబ్బుల గురించి ఎప్పుడూ మాట్లాడకు ధర్మరాజా. ఎప్పుడూ ఇందులో ఎంత పెరిగింది అందులో ఎంత పెరిగింది అన్న ఒక్కదాన్నే ఆలోచించకు సుమా. ధర్మం ఎంత పెరుగుతోందన్నది ప్రధానంగా ఆలోచించు. ధర్మము పెరిగిన నాడు మిగిలినవన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి. నేను అర్ధసిద్ధి కంటే నరయ ఎక్కుడు ధర్మసిద్ధి. అర్ధసిద్ధి కన్నా నిజానికి ఏది గొప్పది అంటే ధర్మసిద్ధి గొప్పది. ధార్మికుడై మనిషి నిలబడగలిగాడు అనుకోండి, ఆయన యందు ధర్మము రోజు రోజుకి ధర్మానుష్ఠానం పెరుగుతోందనుకోండి, ప్రజలలో ధర్మం పెరుగుతోందనుకోండి, దేవతలు ఎందుకు అనుగ్రహించరు? రాజ్యం ఎందుకు శాంతియుతంగా ఉండదు? ప్రవృత్తి మారాలి, మనసు మారాలి. మనసు ధర్మంతో నిండిపోయి ఉందనుకోండి, వాడికి నిజంగా అధర్మం చేయడానికి అవకాశం వచ్చిన వాడు చెయ్యడు. నాకొద్దు, నేను ధర్మమునకే కట్టుబడిపోతానంటాడు. అందరూ అలా ధర్మమునకు కట్టుబడిన నాడు దేనికి లోటు వస్తుంది నాకు చెప్పండి? ప్రభుత్వాలు అలా పనిచేసిన నాడు ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారా ఉండరా? దేవతలందరూ సంతోషిస్తారా సంతోషించరా? అందరూ సోదర భావనతో, ఎవరు ఏ పేరుతో ఏ దైవాన్ని ఆరాధించనివ్వండి, ధర్మాన్ని పట్టుకున్న నాడు అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటారన్నది నిర్వివాదమైన అంశమా కాదా? అన్ని అభివృద్ధులు ధర్మం యొక్క అభివృద్ధి మీద ఆధారపడ్డాయ్యా. అంతేకాని ధర్మాన్ని వదిలిపెట్టి డబ్బోటి ఎంత పెరుగుతోందని చూస్తే దాని వలన వచ్చే ప్రయోజనం ఏమి ఉంటుందయా? ఉండదు. కాబట్టి ధర్మసిద్ధి గురించి ప్రయత్నించు. ధర్మసిద్ధి కలిగిందనుకో, ధర్మము వృద్ధిలోకి వచ్చిందనుకో, దాని వలన ఏమవుతుందో తెలుసా? శాశ్వత కీర్తియు సంభవించు. శాశ్వతమైనటువంటి కీర్తి లోకంలో నిలబడిపోతుంది. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఎంతమంది రాజులు రాజ్యములను పరిపాలన చేశారు అంటే, ఎంతోమంది రాజులు రాజ్యములను పరిపాలన చేశారు. ఎంతమంది పరిపాలన చేయలేదు. కానీ ఎవరి పేర్లు చెప్పుకుంటారు? ఎవరి పరిపాలనా కాలం స్వర్ణయుగమని చెప్తారో వాళ్ళ పరిపాలనా కాలాన్ని చెప్తారు. వాళ్ళ పరిపాలనా కాలము స్వర్ణయుగము అని ఎలా చెప్తారు అంటే, ఆ కాలమునందు ఒకరికి చెందినది వేరొకరు ఆశించారు. ఎవరికి దొరికిన దానితో వారు తృప్తిగా ఉంటారు. ఒకరికొకరు ద్రోహం చేసుకోరు, ఒకరినొకరు బాధ పెట్టుకోరు, ఒకరి మీద ఒకరు కుట్ర చేసుకోరు. ఎవరు ఏది చెయ్యాలో అది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకంతకన్నా ఏం కావాలండి? ఇంకంతకన్నా ఏముంటుంది సంతోషంగా ఉండడం అంటే? ఇంకంతకన్నా శాంతియుతంగా ఉండడం అంటే ఏముంటుంది? ఇదంతా దేని మీద ఆధారపడింది? ధర్మం మీద ఆధారపడింది.
ఈ ధర్మం ఎవరి కాలమునందు నిలబడిందో వాడిని శాశ్వతమైన కీర్తి గణించిన వాడిగా చెప్పుకుంటారు. మహానుభావుడు ఆయన కాలంలో అలా ఉండేదిరా అని చెప్పుకుంటారు. జయీ భవ విజయీ భవ జయీ భవ విజయీ భవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.